హలో అండి, నమస్తే అందరికీ. ఇది హెల్దీ డ్రింక్ పిల్లల కోసం తయారు చేస్తున్నారండి. పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఈ మఖానా ఇది ఒక నెయ్యి వేసుకొని 2 స్పూన్లు బాగా వేయించుకోవాలి. దూరగా ఇది కరకరలాడుతుండాలి. కరకరలాడేదాకా వేయించుకోవాలన్నమాట. ఇది కావాల్సిన వస్తువులు చూడండి: జీడిపప్పు, బూడిద గింజలు, దోసకాయ గింజలు కూడా వేసుకోవచ్చు, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు, తర్వాత వచ్చి బార్లీ పౌడర్ అండి, అది కూడా వేసి అన్నీ వేయించుకోవాలన్నమాట. ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేయించుకోవాలి. దూరగా వేయించుకొని అన్నీ పౌడర్ కొట్టుకొని మనం స్టాక్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ పాలల్లో కలిపి, వేడి పాలల్లో కలిపి ఒక 2 నిమిషాలు పొంగనిచ్చి అది తాగిస్తే, రాత్రిపూట తాగితే పిల్లలు చక్కగా నిద్రపోతారు. పిల్లలు కానీ పెద్దలు కానీ చక్కగా నిద్ర పడుతుంది. పగలు టిఫిన్ తర్వాత తీసుకుంటే మంచి హెల్దీ ఎనర్జెటిక్గా ఉంటారండి. పగలంతా ఎనర్జెటిక్గా ఉంటారు. మంచి అన్ని పోషకాలు ఉన్నాయి. ఇది హెల్దీ డ్రింక్ తయారు చేస్తున్నానంట పిల్లల కోసం. ఇది ఇలా వేయించుకున్నాను, అన్నీ దూరగా వేయించుకున్నాను అనమాట. ఇది అయిపోయింది. నెయ్యిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇది వేయిస్తున్నానండి. జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు, బూడిద గింజలు అనమాట, పంకిన్ సీడ్స్. చాలా పోషకాలండి ఇవి. కొంచెం సిమ్లో పెట్టి అన్నీ వేయించుకోవాలి మొత్తంగా. తర్వాత ఇది పొడి కొట్టేటప్పుడు, మిక్సీ పెట్టేటప్పుడు ఇది కలిపి వేసుకోవాలండి. మిక్సీ ఇది వేసుకుంటే ఈ ఎండిపోయిన పౌడర్తో సరిగ్గా వస్తుందన్నమాట. లేకపోతే మెత్తగా సపరేట్గా ఉంటుంది. తర్వాత అవన్నీ ఇప్పుడు ఇవి మాత్రము పొడి కొట్టుకోవాలన్నమాట. ఒకేసారి పొడి కొట్టుకొని మొత్తం పొడి అంతా కలుపుకొని చివరిలో బాడీ పౌడర్ వస్తుంది కదా, బాడీ పౌడర్ కూడా ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలండి. సన్నని సగ మీద వేయించుకొని ఒట్టిగానే నెయ్యి ఏమకుండా ఇలాగ వేయించుకొని ఇందులో మొత్తం పౌడర్ అంతా కలిపి స్టాక్ చేసి పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పిల్లలకి పాలల్లో వేసి ఇవ్వచ్చండి. పంచదార అంటే పంచదార, లేకపోతే తేనె అంటే తేనె, లేకపోతే బెల్లం, మన ఇష్టం అన్నమాట. చాయిస్ మనది. పిల్లలు ఎలా తింటారు కానీ పెద్దలు ఎవరి ఇష్టమైన వాళ్ళు ఆ విధంగా వేసుకొని స్వీట్ దీంట్లో ఆల్రెడీ ఖర్జూరంలో, ఎండు ద్రాక్షలో స్వీట్ ఉంటుంది. కొద్ది స్వీట్ కలుపుకుంటే చాలా, ఎక్కువ అవసరం లేదు. ఇది పౌడరు, ఇది మఖానా, కిస్మిస్ అండి. ఇది వచ్చి అన్ని డ్రై ఫ్రూట్స్, మిగతా డ్రై ఫ్రూట్స్ అంతా మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి చల్లారిన తర్వాత బాగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. ఇందులో బార్లీ పౌడర్ కూడా వేసేసాను. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అన్నీ వేసేసాను అనమాట. ఇది పౌడరు, హెల్దీ డ్రింక్ పౌడర్ అండి ఇది. దీంట్లో కావాల్సింది మనము హెచ్చుతగ్గులు కొద్దిగా వేయాల్సింది పంచదార కానీ హనీ కానీ వేసుకొని, బెల్లం పౌడర్, బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా, అది కానీ వేసుకొని మనము పాలల్లో వేసుకొని తాగితే హెల్దీ డ్రింక్ అండి. మార్నింగ్ పూట తాగిన డే అంతా ఎనర్జెటిక్ ఉంటుంది. నైట్ టైంలో ఇస్తే పాలతో పాటు తాగితే నైట్ టైము నిద్ర మంచిగా బాగుపడుతుందండి. అన్ని పోషకాలు అన్నీ ఉన్నాయి ఇందులో. విటమిన్స్, ఖనిజాలు, లవణాలు అన్నీ ఉన్నాయండి ఇంట్లో. చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది. ఎనర్జెటిక్ డ్రింక్ కూడా. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ కూడా చాలా మంచిదండి ఇది. ఇది తయారు చేసుకొని తాగండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో అండి, చివరిలో ఇలా వస్తుందండి పూర్తి పౌడరు. బార్లీ ఇవంతా పౌడర్ కొట్టిన తర్వాత ఇలా అవుతుంది. మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో స్టాక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కావాలంటే ఉదయం పూట, సాయంత్రం పూట, నైట్ కల్లా. అంటే మనము బార్నిటా, ఈ హార్లిక్స్ వీటికంటే చాలా హెల్దీ అండి ఇది. ఈ ప్రోడక్ట్ ఇది ఇలా తీసి పెట్టుకున్నామంటే, మన జార్లో స్టాక్ చేసి పెట్టుకున్నామంటే పాలల్లో వేసుకొని తినొచ్చండి. మార్నింగ్ కానీ నైట్ కానీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసు పడిన పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది. చేసి చూడండి మీరు కూడా.
చక్కటి సువాసన వస్తుంది. అన్నీ వేయించిన డ్రై ఫ్రూట్స్ ఫుల్గా, బార్లీ కాబట్టి అన్ని ఖనిజ పోషక లవణాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇందులో బార్లీలో. కొద్దిగా పంచదార కూడా వేసి కలిపేశాను కాబట్టి మళ్ళీ పంచదార వేయాల్సిన అవసరం లేదండి. ఇది పూర్తిగా చేసేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.